ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ ఇప్పట్లో తేరుకోవడం కష్టమే. పాక్ సైన్యం, ఉగ్రవాదులు, అధికార పార్టీల నేతలకు కళ్ళు మూసినా తెరిచినా భారత్ చేసిన దాడులే కనిపిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. భారత దిశగా ఆకాశం వైపు కన్నెత్తి చూడాలంటేనే వణికిపోయేలా మన సైన్యం దెబ్బకొట్టింది. ఒక్కటంటే ఒక్క పాకిస్తాన్ క్షిపణి కూడా భారత గగనతల రక్షణ వ్యవస్థను ఛేదించలేకపోయింది. భారత్లోని 15 మిలిటరీ బేసులు, ఢిల్లీ సహా పలు నగరాల లక్ష్యంగా దాడులు చేసిన పాకిస్తాన్కు ఘోర పరాభవమే ఎదురైంది. దీనంతటికీ కారణం ఆకాశ్-టీర్ S-400 వంటి భారత గగనతల రక్షణ వ్యవస్థే కారణం. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చూసి ఇప్పుడు అమెరికా, చైనా సహా యావత్తు ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. మరి ఇంతటి ఘనకీర్తి ఎలా సాధ్యమైంది? ఈ మార్పు రాత్రికి రాత్రి జరగలేదు. దీని వెనుక 10 ఏళ్ల కష్టం ఉంది. మన జవాన్లకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, బూట్లకు సైతం గతిలేని పరిస్థితి నుంచి 1 దశాబ్ద కాలంలో రక్షణ రంగ ఎగుమతులలో గణనీయమైన స్థానానికి ఎగబాకింది భారత్. చుట్టూ పొంచి ఉన్న శత్రువుల నుంచి స్వదేశాన్ని రక్షించుకునేందుకు అద్భుతమైన గగనతల రక్షణ వ్యవస్థను నిర్మించుకున్నాం. కొన్ని క్షిపణులను సొంతంగా నిర్మించుకుంటే మరికొన్నిటిని ఇతర దేశాలతో కలిసి అభివృద్ధి చేసుకున్నాం. అలాంటి పటిష్టమైన గగనతల వ్యవస్థే నేడు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు చుక్కలు చూపించింది. భారత్ వద్ద మొత్తం 7 రకాల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాశ రక్షణ వ్యవస్థ భూమి మీద నుంచి నేరుగా బహుళ లక్ష్యాలను మీడియం రేంజ్లో ఛేదించగలదు. రియల్ టైం దాడులను కూడా వెంటనే గుర్తించి ప్రత్యర్థి ఎత్తులను ఆకాశ్ మిస్సైల్స్ సమర్థవంతంగా తిప్పికొట్టే సత్తా కలిగి ఉంది. అయితే ఆకాశ క్షిపణి వ్యవస్థ భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఒక మైలురాయిగా నిలుస్తోంది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా తక్షణమే స్పందించి శత్రువుల ప్రయత్నాలను విఫలం చేసేందుకు ఆకాశ క్షిపణి వ్యవస్థ నిరంతరం సన్నద్ధంగా ఉంచారు మన సైనిక అధికారులు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆకాశ్ S-400 గగనతల రక్షణ వ్యవస్థలు కలిపి 500కు పైగా పాకిస్తాన్ డ్రోన్లను కూల్చినట్లు చెబుతున్నారు. ఆకాశ క్షిపణి ఒకేసారి ఒకటికి మించి దూసుకువచ్చే మిసైళ్లను కానీ డ్రోన్లను కానీ నేల కూల్చగలుగుతుంది. రియల్ టైం మల్టీ సెన్సార్ డేటా ప్రాసెసింగ్ దాడి తీవ్రతను అంచనా వేయగలదు. ఏ దిశ నుంచి దాడులు సంభవించినా ఒకేసారి ఛేదించగలదు. ఆపరేషన్ సింధూర్ ద్వారా డ్రోన్లను చిత్తు చేయడంలో ఆకాశ్ 100% స్ట్రైక్ రేట్ని ప్రూవ్ చేసుకుంది. పాకిస్తాన్తో పూర్తిస్థాయి యుద్ధం సంభవించినట్లయితే ఆకాశ క్షిపణి వ్యవస్థ భారత కీలక స్థావరాలు, సైనిక దళాలు, కీలకమైన మౌలిక సదుపాయాలకు వైమానిక రక్షణను అందించడంలో అత్యంత ముఖ్యమైనదిగా మారుతుంది. శత్రు విమానాలు, క్షిపణులు లేదా డ్రోన్ల దాడుల నుండి రక్షణ కల్పించడంలో ఇది ఒక రక్షా కవచంలా పనిచేస్తుంది. ఆకాశ్ యొక్క బహుళ లక్ష్య సామర్థ్యం ఒకేసారి అనేక బెదిరింపులను ఎదుర్కోవడానికి వీలు కల్పిస్తుంది. ఇది యుద్ధ సమయంలో చాలా విలువైంది. ఆకాశ క్షిపణి వ్యవస్థ కేవలం ఒక ఆయుధం కాదు, ఇది భారతదేశ ఆత్మస్థైర్యానికి, స్వయం సమృద్ధికి ప్రతీక. దేశ రక్షణలో ముఖ్యంగా పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే వైమానిక ముప్పులను ఎదుర్కోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మన ఆకాశాన్ని సురక్షితంగా ఉంచడంలో ఆకాశ్ ఒక శక్తివంతమైన కవచం. ఈ స్వదేశీ అస్త్రం భారత సైనిక బలాన్ని పెంచుతూ శత్రువులకు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఆకాశ తర్వాత చెప్పుకోవాల్సింది S-400. ఇది భూమి నుంచి గగనతలంలోకి ప్రయోగించగల దీర్ఘశ్రేణి క్షిపణి వ్యవస్థ. దీని రేంజ్ 380 కిలోమీటర్లు. ఈ వ్యవస్థను భారతదేశం రష్యా నుంచి కొనుగోలు చేసింది. మొత్తం 5 S-400 స్క్వాడ్రన్ల కోసం 2018లో ఒప్పందం కుదుర్చుకుంది. 2023 నాటికి 3 స్క్వాడ్రన్లు భారత్కు అందాయి. మరో 2 2026-27 నాటికి చేరుకోవచ్చు. S-400 వ్యవస్థ ఒకేసారి పలు లక్ష్యాలను ఛేదించగలదు. వేరువేరు ఎత్తులలో, వేరువేరు శ్రేణుల్లో ఉండే ఎయిర్ క్రాఫ్ట్లు, క్రూయిజ్ మిసైళ్లు, బాలిస్టిక్ మిసైళ్లను ధ్వంసం చేయగలదు. 2025 మే 10న మన మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ప్రయోగించిన 15 క్షిపణులను S-400 తునాతునకలు చేస్తుంది. మరో క్షిపణి వ్యవస్థ బరాక్-8. ఇది భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించాల మధ్య శ్రేణి క్షిపణి వ్యవస్థ. దీని రేంజ్ సాధారణంగా 70 నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ వ్యవస్థను మన దేశానికి చెందిన DRDO, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ క్షిపణులను ప్రయోగించగల మొబైల్ లాంచర్లను భూమి మీదే కాదు, సముద్రంలో కూడా నౌకల మీద ప్రయోగించవచ్చు. 275 కేజీల బరువుండే ఈ మిసైల్ 60 కేజీల వార్ హెడ్ను మోసుకొని వెళ్లగలదు. డ్యూయల్ పల్స్ రాకెట్ మోటార్, థ్రస్ట్ వెక్టర్ కంట్రోల్ కలిగిన ఈ వ్యవస్థ మ్యాక్ 2తో దాదాపు సమానమైన వేగం కలిగి ఉంటుంది. 2025 మే 10న భారతదేశంలో హర్యానా రాష్ట్రంలోని సిర్సా పట్టణం మీదకు పాకిస్తాన్ ఫతా-2 బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దీని మన దేశం బరాక్-8 సిస్టంతో అడ్డుకుంది. శత్రువు అంతు చూసే మరో డిఫెన్స్ సిస్టమ్ స్పైడర్.
ఇది స్వల్ప స్థాయిలో వేగంగా స్పందించగల ఎయిర్ క్రాఫ్ట్ల మీదకు ప్రయోగించగల క్షిపణి వ్యవస్థ. దీని రేంజ్ 15 కిలోమీటర్లు. ఇది విమానాలు, హెలికాప్టర్లు, మానవరహిత విమానాలు, డ్రోన్లు, ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్స్ను సమర్థంగా ఎదుర్కొంటుంది. ఇందులో 2 వేరియంట్లు ఉన్నాయి. ఒకటి స్వల్ప శ్రేణి, మరొకటి మధ్య శ్రేణి. ఈ వ్యవస్థ ఎలాంటి వాతావరణంలో అయినా నెట్వర్క్ కేంద్రంగా పనిచేయగలదు. ఇందులో మల్టీ లాంచర్స్ ఉంటాయి. ఇది సెల్ఫ్ ప్రొపైల్డ్ వ్యవస్థ. దీన్ని భారతదేశం 2019 ఫిబ్రవరిలో బాలకోట్ వైమానిక దాడి, అదే ఏడాది జమ్మూ కాశ్మీర్లో వైమానిక దాడుల సందర్భాల్లో ఉపయోగించారు. భారత్ అమ్మల పొదులని మరో క్షిపణి వ్యవస్థ QRSAM. ఇది 25 నుంచి 30 కిలోమీటర్ల రేంజ్ కలిగిన స్వల్ప శ్రేణి క్షిపణి. ఇది వేగంగా స్పందించగల, భూమి మీద నుంచి గగనతలంలోకి ప్రయోగించగల క్షిపణి. దీని 30 కిలోమీటర్ల లోపు దూరాల్లో ఒకేసారి చాలా లక్ష్యాలను అన్వేషించడానికి, ట్రాక్ చేయడానికి, కూల్చివేయడానికి ఉపయోగించవచ్చు. ఎలాంటి వాతావరణంలోనైనా ట్రాకింగ్, ఫైరింగ్ అవసరాల కోసం దీన్ని వాడచ్చు. దీన్ని మొదటిసారి 2017 జూన్ 4న ఒడిశాలోని చాందీపూర్లో పరీక్షించారు. మన దగ్గరున్న మరో మిస్సైల్ వ్యవస్థ అబ్రా. ఈ మధ్య శ్రేణి క్షిపణిని భూమి మీద నుంచి గగనతలంలోకి ప్రయోగించవచ్చు. ఇజ్రాయెల్, భారత్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ మిస్సైల్ రేంజ్ 70 కిలోమీటర్లు. దీన్ని 2023 ఫిబ్రవరిలో భారత సైన్యంలోకి తీసుకున్నారు. సిక్కిం, సిలిగురి కారిడార్లో చైనా సరిహద్దుల దగ్గర కాపలా కోసం మోహరించారు. ఈ క్షిపణులు తమ రేంజ్లోని విమానాలు, హెలికాప్టర్లు, క్రూయిజ్ మిసైళ్లు, డ్రోన్లను ధ్వంసం చేయగలవు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, విషోరాట్స్. ఇది అతి స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ. DRDO రూపొందించిన ఈ వ్యవస్థ పరిధి 6-7 కిలోమీటర్లు మాత్రమే. అతి తక్కువ ఎత్తులు ఎగురుకుంటూ వచ్చే శత్రు వ్యవస్థలను ఛేదించడం దీని లక్ష్యం. దీని పొడవు 2 మీటర్లు, వ్యాసం 9 సెంటీమీటర్లు, దీని బరువు 21 కేజీలు. ఇందులో 2 కేజీల వార్ హెడ్ను అమర్చవచ్చు. దీన్ని హైదరాబాద్లోని RCI ఇమారత్లో అభివృద్ధి చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్తాన్తో సరిహద్దులో అనిశ్చిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం రక్షణ రంగంలో అప్రమత్తమైంది. బ్రహ్మోస్, ఆకాశ్ వంటి కీలక క్షిపణుల తయారీతో పాటు వాటికి అవసరమైన విడి భాగాల ఉత్పత్తిని వేగవంతం చేయాలని సంబంధిత తయారీదారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే మిస్సైల్ క్యాపిటల్గా పేరుగాంచిన హైదరాబాద్ అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగ రక్షణ తయారీ సంస్థలకు నిలయంగా మారనుంది. DRDO, BDL, BEL వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు అదానీ ఎల్బిట్ అడ్వాన్స్డ్ సిస్టమ్, కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్, MTR టెక్నాలజీస్, ఆస్ట్రో మైక్రోవేవ్, అనంత్ టెక్నాలజీస్, రఘువంశీ, జెన్ టెక్నాలజీస్, SCC ఇండస్ట్రీస్ వంటి అనేక ప్రైవేటు సంస్థలు ఇక్కడ ఉన్నాయి. క్షిపణి వ్యవస్థలకు కీలకమైన సబ్ సిస్టమ్లను ఈ సంస్థలు సరఫరా చేస్తాయి. ఆకాశ్ ఇంకా బ్రహ్మోస్ క్షిపణులకు కీలక విడి భాగాలను సరఫరా చేసే హైదరాబాద్లోని ఒక సంస్థ ప్రమోటర్ మాట్లాడుతూ డెలివరీలను వేగవంతం చేసేందుకు గాను వారాంతాల్లో కూడా పనిచేయమని తమను కోరినట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్కు ముందు రక్షణ మంత్రిత్వ శాఖ నుండి క్షిపణుల కోసం పెద్ద ఎత్తున అత్యవసర కొనుగోలు ఆర్డర్ వచ్చిందని, అయితే ఆపరేషన్ ప్రారంభమయ్యాక ప్రభుత్వం నిరంతరం సంప్రదిస్తూ వారానికోసారి డెలివరీలను కోరుతోందని మరో సంస్థ ప్రమోటర్ వెల్లడించారు. వీరు వ్యూహాత్మక క్షిపణులు, UAVల నుండి ప్రయోగించే ఖచ్చితత్వంతో కూడిన క్షిపణుల కోసం ప్రొపల్షన్ సిస్టమ్లను సరఫరా చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.